'హంగ్రీ చీత' సాంగ్‌కి అంటే అంత వైరల్ అయింది. ఎంతసేపు తమన్ పేరే వినబడింది. అంటే ఆబ్వియస్‌గా కంపోజర్ ఆయనే కాబట్టి ఆయన పేరే వినబడింది. బట్ ఆ లిరిక్స్ రాసింది మీరు అని తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యానన్నమాట. సో, అదెలా జరిగింది అసలు? దానికి లిరిక్స్ 'ఓజీ' సినిమాకి అది లిరిక్స్ అది దాకా ఆల్ క్రెడిట్స్ టు తమన్ అన్నయ్య అండి ఇది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఆయన నమ్మకం దట్ ఐ కెన్ డూ సమ్ మ్యాజిక్ ఇన్ హిస్ ట్యూన్ అనే ఒక దీంతోనే నేను నేను స్వతహాగా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని. అంటే ఎవరిదైనా హీరోది ఫస్ట్ డే మార్నింగ్ షోస్ వెళ్ళి చూశానంటే నేను ఓన్లీ పిఎస్‌పీకే. హ్మ్. సో, అది నాకు కాలేజ్ టైం నుంచి, తొలి ప్రేమ టైం నుంచి నాకున్న యూఫోరియా ఆయన ఆయన మీద. సో, ఆబ్వియస్‌లీ మనకి ఇన్‌బిల్ట్‌గా కొంత ఆ ఇది ఉంటదండి. ఆ ఫ్యానిజము ఆర్ ఆ కసి ఉంటుంది. ఆయన సాంగ్ మనకొచ్చినప్పుడు మనం ఏం జేయొచ్చు, ఒక 8 లైన్స్‌లో నేను జెప్పాలి. అప్పుడు ఆ మీటర్ గూడా లిమిటెడ్ మీటర్. హ్మ్. సో, ఎవ్రీ లైన్ సెలబ్రేట్ జేయాలి. ఇదొక యాంథమ్ అవ్వాలి అని నాకు తమనన్న ఫస్ట్ సాంగ్ ఇచ్చినప్పుడే హి మోటివేటెడ్ మీ. పీపుల్ షుడ్ సెలబ్రేట్ యువర్ సాంగ్. అలా రాయాలి ఈ సాంగ్ అని ఒక బాధ్యత పెట్టారు. జస్ట్ అప్పుడే 'స్కంద' సాంగ్ రిలీజ్ అయింది అదే రోజు. ఆగస్ట్ 2కో ఎప్పుడో రిలీజ్ అయిందండి 'చుట్టు చుట్టు' సాంగ్. హ్మ్. హ్మ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అండి నా కెరియర్‌లో అప్పుడు. తమనన్న కాంబినేషన్‌లో రాసిన సాంగ్. సో, దాని కంటిన్యూటీలో ఇది ఇచ్చారండి నాకు రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో, సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్‌డేకి 2023లో ఈ గ్లింప్స్ లాగా రిలీజ్ చేస్తున్నాం. అందులో ఈ సాంగ్ ఎళ్ళిపోతుంది. సో, ఆల్మోస్ట్ 15-20 డేస్ కంటిన్యూ ప్రసాద్ ల్యాబ్స్‌లోనే ఉన్నాం అప్పుడు. హ్మ్. సో, వి వర్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ లైన్స్ వర్జన్స్ రాసుకుంటూ, దాన్ని మళ్ళీ ఎంతోమంది వాయిసెస్‌లో పాడిచ్చి, ఎలా ప్రజెంట్ చేయాలని అంటే, తమనన్న పెట్టిన ఎఫర్ట్‌లో 10% కూడా కాదు నాది. అంత ప్రతి సాంగ్‌కి ఆయన పెట్టారు. ఆయన ఓకే. కెరియర్‌లో. అందుకే ఆయన అక్కడ ఉన్నారు. సో, ఇట్ ఈస్ హిస్ విజన్ దట్ బట్ మీరెన్ని వెర్షన్స్ రాసారు దానికి? 'హంగ్రీ చీటా' మేబీ 2-3 వర్షన్స్ రాసుకున్నా. అంటే దేర్ ఓన్లీ లిమిటెడ్ 8 లైన్స్ కదండీ దాంట్లో. అవును. 'నెత్తురుకి మరిగిన హంగ్రీ చీటా.' సో, దానికి వి వర్ ఐటరేషన్స్ చేస్తూ ఇంకో ఆప్షన్ అలా చేసుకుంటూ చూసాము. సుజిత్ గారు, తమన్ గారు ఇద్దరు దే వర్ మానిటరింగ్ హ్మ్. హ్మ్. ఏది బెస్ట్ అని ఫైనల్‌గా మనం వింటున్న 8 బెస్ట్ లైన్స్ సెలెక్ట్ చేసింది. ఓకే. సో, మీరు అది అనుకున్న ఫస్ట్ ఇనీషియల్ ఫ్రేసింగ్ ఏంటసల? అదే అండి. ఇనీషియల్‌గా రాసినవే మేజర్‌గా ఉన్నాయి. ఓకే. సో, దాని తర్వాత కొన్ని అనేవి చేంజెస్ వచ్చాయి. సో, 'పవర్ అండ్ పొగర్ ఆన్ ద సేమ్ పేజ్' ఇవన్నీ లాస్ట్ మినిట్ ఎడిషన్స్ లాగా వచ్చినాయి. సో, ఫస్ట్ హుహుహు. ఇనీషియల్ రాసినప్పుడే 'నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా' అనే వర్డ్ తమనన్న ఇచ్చింది వర్డ్ నాకు.